హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో డీటెయిల్స్ ఏంటి, ప్రతిదీ డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేసిన తర్వాత ఆన్లైన్ ఆఫ్లైనా, సో ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ కూడా పాలసీకి సంబంధించి అయితే నేను కరెక్ట్ అప్డేట్ చేస్తాను. సో నోటిఫికేషన్ ఎప్పుడు వీడియోలో అవుతుంది, సో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా కంప్లీట్ చేయండి. సో లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు అక్కడ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే మీ వచ్చిన ర్యాంక్కి ఎంత అయితే వచ్చిందో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, సో మీరైతే కొద్దిగా ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎంత ఉంటుంది, ఓసీ బీసీ వాళ్ళకైతే ఈ విధంగా ఉంటుంది. సో అది ఎంత ఉంటుందో వన్స్ నోటిఫికేషన్ వీడియోలో అయిన తర్వాత మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అఫీషియల్ నోటిఫికేషన్ వీడియోలో అయిన తర్వాత. బట్ ఏంటంటే ఈ విధంగా ఫస్ట్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగానే. సో ఫస్ట్ మీరైతే ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. అంటే కౌన్సిలింగ్ నేను అప్లై చేస్తున్నట్టు ఈ విధంగా ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని తర్వాత ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఈసారి సర్టిఫికేట్స్ అంతా కూడా ఆన్లైన్ మోడ్లో అయితే జరుగుతుంది. అంటే మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక ఫోటో కాపీ తీసుకొని దాన్ని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు ఆన్లైన్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా చేయాలో ప్రతిదీ కూడా మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆల్రెడీ చూడకపోతే చూడండి. దానివల్ల ఏంటంటే మీకు హెల్ప్ అవుతుంది. ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలనేది ముందుగానే మీరైతే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత చాలా స్పీడ్గా అయితే ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే అయితే రెడీ చేసి పెట్టుకోండి. అండ్ వన్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందో ఇదే పర్టికులర్ ఫేజ్. ఇప్పటిదాకా మీరు ర్యాంక్ తెచ్చుకుంది ఒక ఎత్తు అయితే, మీరు మంచి కాలేజ్లో సీటు కొట్టడం అనేది ఒక ఎత్తు. గవర్నమెంటా ప్రైవేటా ముందే డిసైడ్ అవ్వండి. సో దాన్ని బట్టి వెబ్ ఆప్షన్స్ అయితే మీ యొక్క ర్యాంక్ అయితే ఇవ్వండి. సో లాస్ట్ ఇయర్ ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది, ఆ కాలేజ్లో మీ యొక్క ర్యాంక్ సరిపోతాం లేదా టాలీ చేసుకుని అప్పుడు మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే సీట్ అయితే వస్తుంది. సో మీ యొక్క ర్యాంక్ బట్టి ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలో కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుంటే సీట్ అలాట్మెంట్. అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్కి ఏ కాలేజ్ ఇచ్చారో సీట్ అలాట్మెంట్ లేదో తెలుస్తుంది. సపోజ్ ఏనే కాలేజ్ ఇచ్చారో ఆ కాలేజ్ మీకు కన్ఫర్మ్ అయ్యిందని చెప్పి సీట్ అలాట్మెంట్లో అయితే వస్తుంది. తర్వాత ఆ సీట్ అలాట్మెంట్ అండ్ సంబంధించి రిపోర్టింగ్ అయితే మీరు కాలేజ్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంటే కన్ఫర్మేషన్ కోసం. అంటే ఓకే నాకు ఈ కాలేజ్ సీట్ వచ్చింది, నువ్వు ఆ కాలేజ్కి వెళ్ళి అప్పుడు ఓకే నీ కాలేజీలో సీట్ వచ్చింది కాబట్టి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను, నేను ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవుతాను అని చెప్పి ఆ విధంగా రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మొత్తం కూడా ప్రతిదీ కూడా వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఏ స్టేజ్లో చెప్పాలి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఉండాలి. అండ్ మీకు ముఖ్యంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ సెపరేట్గా టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను పాలసీకి సంబంధించి, దాంట్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ అన్నీ కూడా అడగొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.